పిల్లల గొంతు వారి భవిష్యత్తు తెలుస్తుందా? తెలుస్తది. ఇప్పుడు పిల్లలు అనేక రకమైనటువంటి మానవ జన్మలో అనేక మంది సృష్టిలో పుట్టారు. వాళ్ళలో ఏంటంటే ఒక్కొక్కళ్ళ విధానంలో ఒక్కొక్క భాష వస్తదనమాట. ఒకళ్ళు కఠినంగా మాట్లాడతారు, ఒకళ్ళేమో నిదానంగా మాట్లాడతారు, కొంతమందేమో ఫాస్ట్‌గా మాట్లాడతారు. ఇయన్నీ గూడా ఏంటంటే మనస్తత్వాన్ని బట్టి మాట్లాడతారనమాట. వాళ్ళకుండేటువంటి సైకాలజీ, మనస్తత్వము, ఆరోగ్యరీత్యా, హెల్త్ రీత్యా, వాళ్ళకుండే స్ట్రెస్‌ని బట్టి కొన్ని కొన్ని ప్రభావాలు, కుటుంబ ప్రభావాలు గానీ, ప్రేమ వ్యవహారాలు గానీ, వ్యాపారరీత్యా గానీ, వాళ్ళకున్నటువంటి యొక్క ప్రేరణ వలన ఆ గొంతనేది ఆ యొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు ఏమవుతదంటే, ఇప్పుడు అప్పులు చేశారు. ఆయన దగ్గరికెళ్ళి ఆడెంతసేపటికి ఏమంటాడు? ఏడుస్తాడు. నాకు అప్పులు తీరలేదు. ఆ బాధ, ఆ మాట వేరు. ఒక మార్వాడి దగ్గరికెళ్ళాం. వాడికి బంగారం రేటు పెరిగింది. వాడు ఎంతో ఆనందంగా మాట్లాడతాడు. అన్ని సందర్భాలను బట్టి ఒక మాట స్వరపేటిక అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఆ వచ్చినప్పుడు మనకి వెంటనే గ్రహించే గ్రహణ శక్తి మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అన్నమాట. సందర్భాన్ని బట్టి కూడా మనం చెప్పడానికి 100% కరెక్ట్ అవుతుందన్నమాట. అట్లా జరుగుతుంది.